పవన్ కళ్యాణ్ గారు నిన్న విజిట్ చేస్తూ వచ్చారు. ఋషికొండ మీద ఉన్నటువంటి భవనాలకు సంబంధించి వాటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అరే! ఇంత అద్భుతంగా కట్టారు ఏంటి అనేటువంటి సిచ్యువేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఒక విధంగా అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టాడా? లేదంటే నేను మళ్ళీ మరో 5 ఏళ్ల పాటు అధికారంలోకి వస్తాననేటువంటి ధీమాతో కట్టాడో, ఎలా కట్టాడో ఏంటనేది పక్కన పెట్టేస్తే ఆ భవనాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజాప్రతినిధులే కితాబిస్తూ వచ్చారు. 450 కోట్లు పెట్టి 450 కోట్లు వర్త్ అనే విధంగా కూడా ఆ భవనాలన్నిటికి సంబంధించిన రూపకల్పన ఉన్నట్టు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ భవనాల్ని పర్యాటక శాఖకిచ్చో, లేదంటే ఇంకొక శాఖకు సంబంధించిన మరలించో, అక్కడ ప్రభుత్వ ఆఫీసులు పెట్టో, లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు పెట్టో, లేదంటే స్టార్ హోటల్స్గా మార్చో, సీఎం వసతి గృహాలుగా మార్చో చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఏడాది తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దీని మీద ఒక క్యాబినెట్ సమావేశంలో ఒక సుదీర్ఘంగా చర్చించి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మళ్ళీ క్యాబినెట్ సమావేశం ఎప్పుడు పెట్టాలి, దానికి సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, మళ్ళీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అప్రూవల్ కోసం ఎంత టైం పడాలి, ఆ తర్వాత మళ్ళీ అది ఎక్స్టెండ్ అయిపోయి ఎప్పటికి లీజుకి ఇవ్వాలి.